హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరు చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లక్ష్మీ అమ్మ. సరే, ఇక ఈరోజు కథలోకి వద్దామా? మనసిచ్చా చెలి నీకే 3వ భాగం. మొదటి 2 భాగాలు స్పందన చాలా తక్కువగా ఉంది. సరే, ఇక కథలోకి వెళ్దాం. మనసిచ్చా చెలి నీకే. దీపక్ కనపడకపోవటంతో ఏడుస్తూ మహిత కార్తిక్కి ఫోన్ చేస్తుంది. ఆమె ఏడుపు చూసి, కూల్ కూల్, నేను ఆలోచిస్తాను, మీరు కూల్గా ఉండండి, వాడికి ఏమీ కాదు, ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు అన్నాడు కార్తీక్. పని మీద వెళ్తే ఫోన్ ఎందుకు తీయలేదు? చాలా భయమేసింది కార్తీక్ గారు అని ఏడ్చేసింది. అది అనుకోకుండా విన్న అత్తగారు కూడా చాలా భయపడింది. వెంటనే కార్తీక్ మహిత వాళ్ళ ఇంటికి వచ్చాడు. అతన్ని చూడగానే బోరున ఏడ్చారు అత్తా కోడళ్ళిద్దరూ. నాకిప్పటి వరకు ఈ పిల్ల ఇలా జరిగిందని కూడా చెప్పలేదు బాబు. అసలు నా కొడుక్కి ఏమయ్యింది? ఎక్కడికి పోయాడు? ఎందుకు కనపడటం లేదు? ఇంతవరకు ఎప్పుడూ ఇలా బాధ్యత లేకుండా ఉండలేదు. అది వాడి మనస్తత్వం కూడా కాదు అని వాపోయింది దీపక్ తల్లి. మహితకి ఏం చెప్పాలో కూడా అర్థం కాక ఏడుస్తూనే ఉంది. మహిత గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇలా ఏడ్చినందువల్ల ఏమీ ఉపయోగం ఉండదు. 2 రోజులు చూసి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అన్నాడు. అసలు ఆయన ఎందుకు వదిలిపెట్టి వెళ్ళారు మమ్మల్ని? ఆయన నిజంగానే వెళ్ళారా, లేక ఆయనకేమైనా అయ్యిందా? నాకు అర్థం కావటం లేదు. మమ్మల్ని చూడకుండా అందరినీ వదిలేసి ఆయన దూరంగా ఉండలేరు. ఆయనకేమైనా అయ్యిందేమో, నాకు భయమేస్తుంది కార్తిక్ గారు అని ఏడ్చేసింది. ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి మహిత గారు. మీ మధ్య ఏమైనా గొడవలు, సపోజ్ మాట పట్టింపులు కానీ అలా ఏమైనా ఉన్నాయా? ఒకవేళ వాడు దేనికైనా మీ మీద కోపంగా ఉన్నాడా? అందుకే ఇలా చేశాడేమో అని జస్ట్ నా డౌట్ అంతే అన్నాడు. అయ్యో కార్తిక్ గారు, అలాంటిది ఏమీ లేదండి. ముందు రోజు సండే కావటంతో ఆ రోజంతా ఇంట్లోనే ఉన్నారు. పిల్లలతో, అత్తయ్యతో, నాతో చాలా సరదాగా గడిపారు. మా మధ్య ఎలాంటి గొడవ రాలేదు. ఇప్పుడే కాదు, అసలు ఎప్పుడూ మా మధ్య గొడవలు లేవు. నాకు చాలా భయంగా ఉంది కార్తిక్ గారు అంది. సరే, మీరు భయపడకండి. మిమ్మల్ని మీరే మోటివ్ చేసుకోవాలి. మీ అత్తయ్య గారు పెద్దవారు, వాళ్ళు చూస్తే పసిపిల్లలు, వాళ్ళకి మీరే ధైర్యం చెప్పాలి. మీరే ఇలా అయితే ఎలా? నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, వాడు ఎస్ఐ. కేసు పెట్టకుండా అసలు ముందు ఏం జరిగిందో తెలుసుకోమంటాను. వాడి ఇంటికి రాలేదు, ఆఫీస్కి రాలేదు, ఫోన్ ఎత్తటం లేదు అంటే నాకు కూడా కొంచెం భయమేస్తుంది, వాడికి ఏమైనా అయ్యిందేమో అని అన్నాడు. లేదు లేదు కార్తిక్ గారు, ఆయనకేమీ కాలేదు. ఆయనకేమైనా అయితే ఇక్కడ నేను ప్రాణాలతో ఉండను. ఆయన ఉన్నారు, నా చుట్టుపక్కలే ఉన్నారు. నా మనసుకు తెలుస్తోంది. నా మీద కోపంతో నేను ఆయన చెప్పిన మాట వినటం లేదని నన్ను ఏడిపించాలని ఇలా చేస్తున్నారు అంది ఏడుస్తూ. సరే, నేను కనుక్కుంటాను, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి అని సర్వం కోల్పోయినట్లు శూన్యంలోకి చూస్తూ కళ్ళనీళ్లు విడుస్తున్న మహితని చూసి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీ అత్తయ్య గారికి, పిల్లలకి ఈ టైంలో మీరే సపోర్ట్గా ఉండాలి. వాళ్లతో పాటు మీరు కూడా ఏడుస్తూ కూర్చుంటానంటే కుదరదు. మనసులో ఎంత బాధ ఉన్నా ఈ సంసారాన్ని వాడు వచ్చే వరకు చక్కబెట్టుకోవాల్సింది మీరే. అది గుర్తుపెట్టుకోండి. లేకపోతే వాడు వచ్చాక వాడికి మీరు జవాబు చెప్పాల్సి ఉంటుంది అన్నాడు బెదిరిస్తున్నట్లుగా. సరే కార్తిక్ గారు, నేను ధైర్యంగా ఉంటాను. మీరు ఆయన గురించి కనుక్కోండి, ఆయన్ని వెతికించండి ప్లీజ్. ఆయన లేకపోతే నేను బ్రతకలేను అంది. నేను ఇలా అంటున్నానేమీ అనుకోకండి మహిత గారు. ఒకరి కోసం ఒకరి జీవితాన్ని చాలించలేము. మన వాళ్ళకేమైనా అయినప్పుడే మనం ఇంకా ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు దీపక్ వచ్చే వరకు ఈ ఇంటికి మీరే పెద్ద. రేపటి నుంచి కాదు, ఈ క్షణం నుంచి వాడు నిర్వహించే బాధ్యతలన్నీ మీరే నిర్వహించాలి. అంతేకాని ఆయన లేకపోతే నేను బ్రతకలేను, నేను చచ్చిపోతానంటే ఎలా? అప్పుడు ఆవిడేం కావాలి? మీరు కన్నా ఈ పిల్లలేం కావాలి? వాళ్ళకి వాళ్ళు బ్రతికే శక్తి వాళ్ళకి లేదు. వాడు కానీ నువ్వు కానీ వాళ్ళని బ్రతికించాలి. ఆ బాధ్యత మీ ఇద్దరిది. వాడెందుకు కనపడలేదో, ఏమయ్యాడో మనకు తెలియదు. వాడు వచ్చే వరకు ఈ కుటుంబ భారాన్ని మీ నెత్తికెత్తుకోవలసిన అగత్యం ఏర్పడింది. మీ బాధ్యతను ఎవరూ తీసుకోరండి. ఎందుకంటే ఎవరిమైనా సరే మాట సాయం మాత్రమే చేస్తాము. డబ్బు సహాయం చేసినా ఏదో 1 నెల 2 నెలల్లో చేయగలం. మీరు బ్రతికినన్నాళ్ళు ఎవరూ మీకు సహాయం చేయలేరు కదా. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళకుంటాయి. అది మీరు అర్థం చేసుకోవాలి.
ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటంటే మీరు ఏడుస్తూ కూర్చోవడం కాదు. రేపటి నుంచి ఈ సంసారాన్ని ఎలా ఈదాలి అనేది మాత్రమే మీరు ఆలోచించండి. నేను కటువుగా చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే నిజాలు ఎప్పుడూ కష్టంగానే అనిపిస్తాయి. కానీ నిజాలు మాత్రమే నిజం. ఊహలు ఎప్పటికీ నిజం కావు. అర్థం చేసుకోండి. నేను వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మనసంతా బాధతో నిండిపోయిన కార్తీక్ మాటలకి మహితలో చలనం వచ్చింది. అవును, ఇప్పుడు ఈ కుటుంబ భారం నా మీదే ఉంది. దీపక్ తర్వాత ఇంటిని నడపాల్సిన బాధ్యత నాదే కదా. ఇలా ఏడుస్తూ కూర్చుంటే కాదు అనుకుంది. తను ఫోన్ తీసుకొని చూసింది. వాట్సాప్లో కొత్త నెంబర్ నుంచి ఒక మెసేజ్ కనిపించింది. అది తీసి చూసింది. అది చదివి కొయ్యబారిపోయింది. తనని ఎవరో ఇనుప సమ్మెటలతో కొడుతున్నంత బాధగా ఉంది. తన గుండెను మిక్సీలో వేసి తిప్పుతున్నంత బాధ కలిగింది. ఇంతకీ ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, మై డియర్ మాజీ వైఫ్. మాజీ అంటున్నానని ఆశ్చర్యపోవద్దు. ఇంటి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయించుకునేటప్పుడు విడాకుల పత్రాల మీద కూడా సైన్ చేయించుకున్నాను నీతో. నువ్వు ఇన్నేళ్లు నాతో కాపురం చేసినందుకు నిన్ను నడిబజార్లో నిలబెట్టకుండా నీకు ఆ ఇంటిని కొనిపెట్టాను. ఓ 10 లక్షల క్యాష్ నీ అకౌంట్లో వేశాను. అంతకంటే నేను ఇంకేమీ ఇవ్వలేను. ప్రస్తుతానికి నేను ఈ ఊరు కాదు ఈ దేశం విడిచి వెళ్ళిపోతున్నాను. ఒంటరిగా కాదు, జంటగా. నాకు చదువులో, ఉద్యోగంలో అన్నింటిలో సరిజోడి అయిన రీమాతో. ఆమె నన్ను ఎంతగానో లవ్ చేస్తుంది. నువ్వు కూడా చేస్తున్నావనుకో. ఆమెకు నీకంటే చాలా క్వాలిఫికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. అందుకే నా మనసు ఆమె వైపు మొగ్గు చూపింది. ఏం చెయ్యను, ఎంతగానో చెప్పి చూశాను నీకు. ఇలా దద్దీలా ముద్దులా పడి ఉండకు. ఏదైనా నేర్చుకో, ఏదైనా వర్క్ చెయ్యి, నిన్ను నువ్వు నిరూపించుకో అని ఎంతగానో చెప్పాను. నా మాట పెడచెవున పెట్టావు. నన్ను అస్సలు పట్టించుకోలేదు. నిన్ను నలుగురిలో నా భార్యగా చూపించుకోవాలంటే నాకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. అందుకే నీకెన్నో విధాలుగా చెప్పి చూశాను, బ్రతిమాలాను, విసుక్కున్నాను, చివరికి తిట్టాను కూడా. అయినా కూడా దున్నపోతు మీద వర్షం పడినట్లు నువ్వు నా మాటలు పట్టించుకోలేదు. పట్టించుకోవు అని కూడా నాకు అర్థమైంది. ఇక నీ జీవితమంతా ఇలాగే ఇల్లు ఊడుస్తూ, తుడుచుకుంటూ, శుభ్రం చేసుకుంటూ, అన్నం కూర వండుకుంటూ, అంట్లు కడుక్కుంటూ ఉండిపో. నేను ఉన్న స్థాయికి నీలాంటి భార్య నాకు అవసరం లేదు అనుకున్నాను. నిన్ను భార్యగా ఎవరికీ పరిచయం చేయలేకపోతున్నాను. బయట నా తోటి వాళ్ళని చూస్తే నాకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. వాళ్ళు నన్ను ఎగతాళిగా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది. నాలో నేనే కుమిలిపోతున్నాను. నిజంగా అప్పుడు నేను లేపుకొచ్చి పెళ్లి చేసుకొని చాలా పొరపాటు చేశాను. చిన్న వయసు కదా, వయసు వేడిలో నాకు అర్థం కాలేదు. కానీ కాలం గడిచే కొద్దీ నాకు చాలా అనీజీగా అనిపించేది, నిన్ను పక్కన వాళ్ళను కంపేర్ చేసుకుంటే. కానీ ఏం చేయను, జరగాల్సింది జరిగిపోయింది కదా. ఇకనైనా నిన్ను దారిలో పెట్టుకుందాం, నిన్ను తీర్చిదిద్దుకుందాం అనుకున్నాను. అబ్బే, లాభం లేకపోయింది. నేను నా దారిలోనే ఉంటాను, నీ దారికి ఎందుకు వస్తాను అన్నావు. నీకు చెప్పి చెప్పి విసిగిపోయాను. అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. మా అమ్మ బాధ్యత నీ మీద వదిలేసి వెళ్ళిపోతున్నాను కనుక ఆ 10 లక్షలు ప్లస్ ఇంకొక 5 లక్షలు క్యాష్ నీ అకౌంట్లో వేశాను. ఇంకా కావాలంటే అడుగు, ఇస్తాను. అంతేకాని నీతో కలిసి బ్రతకమని మాత్రం అడగొద్దు. నీలాంటి ఏమీ చేత కానీ ఏమీ చేయలేని పర్సన్తో బతకటం నా వల్ల కాదు. ఓ సంవత్సరానికో 2 సంవత్సరాలకో నేను ఈ దేశం వస్తే రావచ్చు. కనీసం అప్పటికైనా నిన్ను నువ్వు నిరూపించుకొని కనబడు. కనీసం నా మాజీ భార్య అని చెప్పుకునే విలువైనా దక్కించుకుంటావు. అది కూడా చెప్పుకోవడానికి సిగ్గుపడేట్లు చేయకు నన్ను. బాయ్. ఇక నీకు ఏమీ కానీ నీ మాజీ భర్త దీపక్ అని ఉంది ఆ లెటర్లో. అది చదివి గుండె పగిలిపోయింది. పరిసరాలను మర్చిపోయి శిలలా మారిపోయింది మహిత. ఇది నిజమా? దీపక్ దృష్టిలో నేను ఇంత హీనంగా ఉన్నానా? నాలాంటి దాన్ని బయట భారీగా నిరూపించుకోవటానికి సిగ్గుపడి నా నుంచి దూరంగా తన స్టేటస్కి తగిన స్త్రీని ఎంచుకొని వెళ్ళిపోయాడా? ఇదంతా నిజంగా తనే రాశాడా? ఇవి తన మాటలు కాదు. నేనేం చేసినా దీపక్ నన్ను వదిలిపోవటానికి వీల్లేదు. ఇలా వదిలిపోయేవాడివి ఆ రోజు నన్ను మా ఇంటి నుంచి ఎందుకు తీసుకొచ్చావు? జీవితాంతం నాతో కలిసి బ్రతుకుతానని మాటిచ్చి ఇలా మధ్యలోనే నన్ను నట్టేట్లో ముంచి వెళ్ళిపోతున్నావా? ఏంటి దీపక్ ఇది? నాకేమీ అర్థం కావటం లేదు. నేను నీ దృష్టిలో అంత తక్కువ స్థాయికి దిగజారిపోయానా? నేను ఏదో చేయలేకపోయాను అనేది ఒకటే కనిపిస్తుందా నీకు?
నీ మీద నేను చూపించిన ప్రేమ నీకు కనిపించటం లేదా? లేక దాన్ని పట్టించుకోలేదా? ఇప్పుడు అత్తయ్యని, పిల్లల్ని నేను ఎలా పోషించాలి? ఏం చేసి పోషించాలి? మమ్మల్ని అందరినీ బజార్న పడేసి నీ సుఖం నువ్వు చూసుకున్నావా? నో దీపక్, ఇది నువ్వు కాదు. నువ్వు ఇలా చేయవు. ఇదంతా అబద్ధం. నన్ను ఏడిపించడానికి నువ్వు ఇలాంటి మెసేజ్ పంపించావు, నాకు తెలుసు అని గుండె పగిలేలా ఏడ్చింది. వారం రోజులు గడిచిపోయింది. దీపక్ జాడలేదు. కార్తీక్ చెప్పాడు, దీపక్ ఆఫీసులో కనుక్కున్నాను, తన జాబ్కి రిజైన్ చేశాడని చెప్పారు. ఎక్కడా అతని జాడ కనిపించలేదు అని చెప్పాడు. ఇక ఆయన కనిపించరు, ఇక వెతక్కండి అని చెప్పింది మహిత. అంటే వాడు నీతో మాట్లాడా? ఏం చెప్పాడు? ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఎందుకు వెళ్ళిపోయాడు అన్నాడు కార్తీక్ టెన్షన్గా. మాట్లాడారు. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు. అంతే, అంతకు మించి ఇంకేమీ చెప్పలేను. సారీ కార్తీక్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంది అతనికి నమస్కారం చేస్తూ. అయ్యో మహిత గారు, అలా అంటారేంటి? మీరు కూడా నా ఫ్రెండే. మీకు ఎలాంటి అవసరం ఉన్నా నన్ను అడగండి. నన్ను పరాయివాడిలా భావించకండి ప్లీజ్. అంటే బయట విషయాలు మీకు పెద్దగా తెలియవని ఇదివరకు కార్తీక్ చెప్పాడు. అందుకే ఈ మాట చెప్తున్నాను, ఏమీ అనుకోకండి అన్నాడు కార్తీక్. నిజంగానే నాకేమీ తెలియదు కార్తీక్ గారు, కానీ తెలుసుకుంటాను. మీరు చెప్పినట్లు ఎల్లకాలము నా వెనక ఎవరో ఉండి చేయి పట్టుకొని నడిపించరు కదా. అన్నీ నేర్చుకుంటాను, తెలుసుకుంటాను. నాకేదైనా అవసరమైనప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. కొంచెం నాకు సపోర్ట్గా ఉండండి చాలు అంది మహిత. నేను చెప్తున్నది కూడా అదే మహిత గారు. ఎలాంటి అవసరమైనా ఏ టైంలోనైనా సరే తప్పనిసరిగా ఫోన్ చేయండి అని వెళ్ళిపోయాడు కార్తీక్. మహిత గుండె దిటవు చేసుకుంది. ఇక ఏడుస్తూ దిగులు పడుతూ కూర్చుంటే కుదరదు. కాలం నా కోసం ఆగదు. తిని కూర్చుంటే దీపక్ నా అకౌంట్లో వేసిన 15 లక్షలు ఎంతో కాలం రావు. అందుకే ఏదైనా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించింది. ఆ ఇళ్ల పక్కన వాళ్ళందరూ జాబ్స్ చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని డే కేర్లో వేస్తూ ఉంటారు. ఇక్కడికి దగ్గరలో డే కేర్ లేదని, చాలా దూరంలో ఉందని, ఉదయమే వెళ్ళి వదిలిపెట్టడం, సాయంత్రం వెళ్ళి తెచ్చుకోవటం చాలా రిస్క్ అవుతుందని, ఈ దగ్గరలో ఎవరైనా డే కేర్ పెడితే బాగుంటుందని అనటం వింది మహిత. ఆలోచించింది మహిత, తనెందుకు డే కేర్ పెట్టకూడదు? తమ ఇల్లు చాలా పెద్దది, పైగా ఇంటి బయట కూడా చాలా స్థలం ఉంది. తాము పైన ఉండి కింద డే కేర్ సెంటర్ పెట్టొచ్చు. తనకి, అత్తయ్యకి పిల్లల్ని పెంచడంలో బాగా అనుభవం ఉంది. అంతకు మించిన క్వాలిఫికేషన్ ఏముంటుంది? ఇప్పటికిప్పుడు నేనేదో నేర్చుకొని దానిలో ప్రావీణ్యం పొంది నేనేదైనా జాబ్ కానీ మరేదైనా కానీ చెయ్యాలంటే చాలా టైం పడుతుంది. అందులో నేను సక్సెస్ కావచ్చు, కాకపోవచ్చు. ఇదైతే చాలా బెస్ట్. నాకు వచ్చిన పని, అత్తయ్య కూడా తోడుంటుంది. సపోర్ట్గా ఇంకొక ఆయాన్ని పెట్టుకుంటే సరిపోతుంది అనుకుంది. ఆ సాయంత్రమే ఆ కాలనీలో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళ ఇళ్లకి స్వయంగా వెళ్ళి తన నిర్ణయం చెప్పి వాళ్ళని సలహా అడిగింది. మహిత్ గారు, మీ పిల్లల్ని చూస్తున్నాం కదా, ఎంత పద్ధతిగా చక్కగా ఉంటారో. మీరు డే కేర్ పెడితే మా పిల్లల్ని కళ్ళు మూసుకొని మీ దగ్గర వదిలి వెళ్ళిపోతాము. సాయంత్రం ఆ ట్రాఫిక్లో పిల్లల్ని తీసుకురావాలంటే ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళు అలసిపోతున్నారు, మేము అలసిపోతున్నాము. ఉదయము అలాగే అవుతుంది. గంట ముందే బయలుదేరాల్సి వస్తుంది. ఎంత ఇబ్బంది అవుతుందో. త్వరగా పెట్టండి మహిత గారు అని చెప్పారు. వెంటనే మహిత కార్తీక్కి ఫోన్ చేసి, కొంచెం ఇంటికి వస్తారా, మీతో మాట్లాడాలి అంది. ఆమెకు అంతకు మించిన ఆత్మీయులు, స్నేహితులు ఎవరూ లేరు మరి. అలాగే మహిత గారు, రేపు మార్నింగ్ వస్తాను అని చెప్పాడు. కార్తీక్కి విషయం చెప్పింది. తను డే కేర్ సెంటర్ పెట్టాలనుకుంటున్నానని, ఈ కాలనీలో వాళ్ళు తనకి సపోర్ట్ చేస్తామన్నారని, వాళ్ళ పిల్లల్ని పంపిస్తామన్నారని చెప్పింది. గుడ్ మహిత గారు, కొంతమందికి అవసరమైనప్పుడు థాట్స్ చాలా త్వరగా వచ్చేస్తాయి. మీలాగే. ఇక మీకు ఎదురు లేదు, ముందుకు సాగిపోండి. నేను కూడా మీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పాడు. దానికి ఏమేం కావాలో నాకు పూర్తిగా తెలియదు. నేను ఈరోజు కొన్ని డే కేర్ సెంటర్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా నిర్వహిస్తారు, అక్కడికి ఏమేం వస్తువులు కావాలి అన్నీ తెలుసుకుని వస్తాను. అవి తేవటంలో మీరు కొంచెం హెల్ప్ చేయండి ప్లీజ్ అంది. ఓకే మహిత గారు, మీరు తెలుసుకోండి. సాయంత్రమే షాపింగ్కి వెళ్దాం. చాలా వరకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. దొరకనివి షాపింగ్ చేద్దాం. దానికి ఏమైనా పర్మిషన్స్ తీసుకోవాలేమో కనుక్కోండి. రేపే వెళ్ళి తీసుకుందాము. మా సిస్టర్
ఒక డే కేర్ సెంటర్ నడుపుతోంది. ఇప్పుడు వస్తే తన దగ్గరికి వెళ్దాం, తనైతే అన్నీ చెప్తుంది అని చెప్పాడు. సరే కార్తీక్ గారు, నేను వెళ్తాను. ఆమె అడ్రస్ ఇవ్వండి, మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను కనుక్కుంటాను. నేను వస్తున్నట్లు ఆమెకి ఇన్ఫామ్ చేయండి చాలు అని చెప్పింది. గుడ్ మహిత గారు, ఇంతవరకు మీరు ఇంట్లోంచి కాలు బయట పెట్టకపోయినా ఇప్పుడు అన్నీ మీరే స్వయంగా చూసుకోవాలనుకుంటున్నారు. మీ ధైర్యం నాకు బాగా నచ్చింది. ఆడవాళ్లలో ఈ ధైర్యం తప్పకుండా ఉండాలండి. కంగ్రాచులేషన్స్ మహిత గారు. మీ డే కేర్ దినదినాభిప్రవర్ధమానం చెంది సిటీలో ఎక్కడ చూసినా మీ డే కేర్ సెంటర్లే కనిపించాలి అన్నాడు నవ్వుతూ. తన సిస్టర్ లొకేషన్ మహితకి సెండ్ చేశాడు. తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కార్తిక్ హెల్ప్తో అన్ని పనులు పూర్తి చేసుకొని వారం రోజుల్లోనే డే కేర్ సెంటర్ ప్రారంభించింది మహిత. దీపూస్ డే కేర్ సెంటర్ అని పేరు పెట్టుకుంది. ఆ కాలనీ నుంచి కాకుండా పక్క కాలనీ నుంచి కూడా పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేశారు. దాంతో మహితకి ఆత్మస్థైర్యం పెరిగింది. తనేమైనా చేయగలదు అనే ధైర్యం వచ్చింది. 6 నెలలు గడిచాయి. ప్లే స్కూల్ కూడా పెట్టమని అడిగారు చాలామంది. పర్మిషన్స్ తీసుకొని అది కూడా స్టార్ట్ చేసింది. పక్క కాలనీ వాళ్లకు దూరం అవుతుందని అక్కడ ఒక ఇల్లు తీసుకొని అక్కడ ఒక బ్రాంచ్ పెట్టింది. దీపు ఇన్ని సంవత్సరాల నుంచి ఇదే కదా చెప్పాడు. అయినా అప్పుడు తను ఎందుకు పట్టించుకోలేదు? అన్నీ దీపు చూసుకుంటాడు, నాకెందుకు ఈ గొడవంతా అనుకుంది తానప్పుడు. అందుకే అతను ఎంత చెప్పినా అతన్ని నిర్లక్ష్యం చేసింది. నిజానికి అతని మాటను తాను పట్టించుకోలేదు. అతను బాధపడినప్పుడు మాత్రం సరే ఏదైనా చేద్దామనుకునేది, కానీ తర్వాత ఆ సంగతి పట్టించుకునేది కాదు. అయినా దీపు నువ్వు ఇలా చేయకూడదు అనుకుంది బాధగా. మహిత ఆలోచిస్తూ పడుకుంది. ఆమెకు నిద్ర పట్టడం లేదు. దీపు ఇలా ఎందుకు చేశావు? ఇలా చేశావంటే నేను ఇప్పటికీ కూడా నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పరా కన్నా, నువ్వలా చేయలేవు. నన్ను వదిలి నువ్వు వెళ్ళలేవు. ఇంకొక అమ్మాయిని నువ్వు టచ్ కూడా చేయలేవు. అది నాకు తెలుసు. నువ్వు నాకు దూరంగా ఉండటానికి ఏదో కారణం ఉంది. ఇలా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అనే కదా ఇలా చేశావు. నీకోసమే నేను పోరాడాను, గెలిచాను. ప్లీజ్ దీపు, ఇకనైనా నా ముందుకు రారా. నీకోసమేరా నేను ఇదంతా చేశాను, ఇంత కష్టపడ్డాను, నన్ను నేను ప్రూవ్ చేసుకున్నాను. నువ్వు ఏదో పిచ్చి మెసేజ్ పెడితే నేను నమ్మాను అనుకున్నావా? లేదు, ఏదో బలమైన కారణమే ఉంది. అందుకే నువ్వు నన్ను అంతగా ఫోర్స్ చేశావు. ఇప్పుడు ఎలా నా మాట వినవో చూస్తాను అని చివరికి నా నుంచి దూరంగా వెళ్ళిపోయావు. నువ్వు కోరుకున్నట్లు మారిపోయాను. నన్ను నేను నిరూపించుకున్నాను, అది కూడా చాలా తొందరగా. ప్లీజ్ దీపు, ఇకనైనా రారా. నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నానురా. నువ్వు ఏదో డేంజర్లో ఉన్నావని నా మనసు పదే పదే చెప్తోంది. ప్లీజ్ త్వరగా రారా. అది నిజం కాదని చెప్పరా. నీ గుండెల్లో తలదాచుకొని కరువు తీరా ఏడవాలని ఉంది. ప్లీజ్ దీపు, రారా కన్నా అని దిండులో మొహం దాచుకొని ఏడుస్తోంది మహిత. ఓ రోజు కార్తీక్ వచ్చి చూసి, అబ్బో చాలామంది పిల్లలు కొత్తగా చేరినట్టున్నారు. మహిత, విజయ పదంలో దూసుకు వెళ్ళిపోతున్నావు. ఇలాగే ఉంటే సంవత్సరం తిరిగేటప్పటికీ ఇంకో 2 బ్రాంచులు పెడతావేమో అన్నాడు. భగవంతుడు మీ ఫ్రెండు అనుగ్రహిస్తే అలాగే జరుగుతుందేమో అంది మహిత నవ్వుతూ. నువ్వు ముందే ఇలా ఎందుకు చేయలేదు మహిత? ఇప్పుడు నీ ఎదుగుదల చూసి వాడెంతగా సంతోషిస్తున్నాడో తెలుసా అన్నాడు నోరుజారి. కార్తీక్ తనకు తెలియకుండానే నిజం చెప్పేశాడా? ఇంతకీ దీపు ఏమయ్యాడు? దీపు ఉన్నాడా? నిజంగానే వేరే ఆమెను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడా? మహిత అనుకున్నట్లుగా అతను ఏదో ప్రాబ్లంలో ఉండి వీళ్ళకి దూరంగా ఉంటున్నాడా? అతనికి ఏదైనా డేంజర్ ఉందా? ఇప్పటికైనా దీపు మహిత ముందుకు వస్తాడా? ఆమె బాధ తీరుస్తాడా? చూద్దాం ఏం జరుగుతుందో. వచ్చే భాగంలో తెలుసుకుందాం. సరేనండి, ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఈ కథపైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మన మాటే మంత్రం మన స్మిత స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మీ కాంట.